అన్న ఈ పెన్షన్ల విషయంగా ఈ వార్డుకు సంబంధించి ఈ పెన్షన్ మీద మీ అభిప్రాయం? సార్ జనం మటుకి చాలా సంతోషంగా ఉంటారు. చంద్రబాబు గారు హామీ ప్రకారంగా పెన్షన్లు 3000 ఇస్తాను, 3000 ఇచ్చేశాడు. ఎక్స్ట్రా 4000 కలిపి 7000 జనాలకు ఇచ్చారు. జనం చాలా సంతోషంగా ఉన్నారు. రాష్ట్రం అభివృద్ధి, పోలవరం కానీ రాజధాని కానీ చంద్రబాబు హయాంలోనే మొత్తం పూర్తి చేసి మేము జనందరూ కోరుకుంటున్నారు. పాత గవర్నమెంట్లో పోలవరం అభివృద్ధి గల రాజధాని చేయలేకపోయారు. ఈ గవర్నమెంట్లో రాజధాని అవ్వాలి, పోలవరం పూర్తి చేయాలి, జనం కోరికలు అది. పుల్లారావు గారి నాయకత్వం ఈ నియోజకవర్గంలో ఎక్సలెంట్ పరిపాలన చేస్తాడు. ఎన్డీఏ కూటమి మీద పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు బీజేపీ ముగ్గురు కలిసి ఈ గవర్నమెంట్ బాగా స్పందిస్తారు. జనం మరి సంతోషం, బాగా హ్యాపీగా ఉంటారు, ఇబ్బంది లేదు. పెన్షన్ తీసుకున్నామండి. ఎంత పెన్షన్ దానికి కానీ ఇప్పుడైతే 6000 ఇచ్చారండి. వచ్చే నెల కాడి నుంచి పెంచమన్న చెప్పారు పుల్లారావు సారు. ఆయన వచ్చిన నుంచి మాకు పర్లేదు, బాగుంది. బాబుకి పుట్టుకలోనే అలా ఉందండి, వికలాండి కింద. ఈ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి ఏమైనా హామీలు ఇచ్చారా సార్? ఇచ్చాడండి. మీ అబ్బాయికి సంబంధించి ఏమన్నా చేస్తానన్నాడండి. ఇప్పుడు మాత్రం 10,000 కాడికి ఇమ్మన్నాడు వచ్చే నెల కాడి నుంచి చెప్పాడు. పుల్లారావు సారే చెప్పాడు, ఆదిత్య సారే చెప్పాడు. సరే చూస్తానన్నాడు. సరే మీకు సంబంధించి పెన్షన్లకు కానీ ఈ లోకల్లో ఉన్న మీకు పథకాలన్నీ అందుతున్నాయి సార్. ఈ వాలంటీర్ వ్యవస్థ మీకు ఇప్పుడు ఏమి అందుబాటులో లేదు? ఇప్పుడు లేదు సార్. ఇప్పుడైతే వాళ్ళు వచ్చి పంచారు. తర్వాత అయితే వాళ్ళ ఇష్టం సార్, మందేముంది. చెప్పారు. పెన్షన్ 3000 ఇచ్చారండి. ఇప్పుడు 7,000 ఇస్తున్నారు. ఎంత పెంచారు పెన్షన్? 4,000. అంటే పాతది ఎంత ఉంది? 3,000. ఇప్పుడు 7,000 ఇస్తున్నారు. ఇవాళ 7,000. అక్కడ నుంచి 4,000 ఇస్తున్నారు. ఇంటికి వచ్చే ఇస్తున్నారు. మీ వైఎస్ఆర్ గవర్నమెంట్ కి ఈ గవర్నమెంట్ కి మీకు ఏమైనా సార్ ఏమైనా హామీలు ఇచ్చడం జరిగిందా? ఏం లేదు. ఈ పెన్షన్లు పెంచడం దాని మీద మీ అభిప్రాయం ఏంటి? బాగా ఆనందంగా ఉన్నారు జనం. 7,000 పెన్షన్ తీసుకుంటున్నారు, బాగా నవ్వుతున్నారు. ఫ్యూచర్లో ఇంకా బాగా హ్యాపీగా ఉన్నారు. చంద్రబాబుకి ఎంతో దండం పెడుతున్నారు అని అనుకుంటున్నారు. ఏ సెంటర్లో పెట్టినా తెగ చెప్పుకుంటున్నారు చంద్రబాబు గురించి. అలా ఉన్నారు. ఈ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి పుల్లారావు గారు ఏమైనా హామీలు కూడా పుల్లారావు గారు హామీలు కూడా ఇస్తున్నాడు. అవి ఇంకా అభివృద్ధిలోకి రాలేదు, ముందు వస్తాయేమో. అది పెన్షన్ తీసుకున్నారా? తీసుకున్నాను సార్. ఎంత వచ్చింది పెన్షన్? 7,000. అంత ముంగలు ఎంత వచ్చారు? ఇంతకుముందు 4,000 ఇచ్చారు. 4,000 3,000? మొన్న ఎనర్జీకి 3,000. ఇప్పుడు 7,000 ఇచ్చారు. మంచిగా ఇచ్చారు. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు ఈ పెన్షన్ పెంచిన దాని మీద? పెన్షన్ పెంచిన దాని మీద ఎలా ఫీల్ అవుతున్నారు? ఇస్తాడనే అనుకుంటున్నాం. మన అన్న ఇస్తాను 3 నెలలు కలిపి 4,000 ఇస్తానన్నాడు. 4 అయ్యో 3 7,000 ఇస్తానన్నాడు కదా, అన్నమాట ప్రకారం ఇచ్చేసాడు. మీరు హ్యాపీ ఫీల్ అవుతున్నారు. పుల్లారావు గారు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అయ్యారు. పాత గవర్నమెంట్ కి ఇప్పటికే ఆయన ఇచ్చిన హామీలు అన్ని నెరవేరుస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి? బాగానే చేస్తున్నాడు. పుల్లారావు గారు కూడా బాగానే చేస్తున్నారు. ఆయన మంచిగా ఉంటాడు. ఆయనకే మేము కూడా సహకారం చేస్తాం. ఎంత ఇచ్చినా మీకు? ఎంత పెంచారు పెన్షన్? 7,000. పెన్షన్ పెంచింది అంత? 4,000. అంత ముంగలు ఎంత ఇచ్చున్నారు? అంతకుముందు 3,000. 1,000 రూపాయలు పెంచారు. తీసుకున్నారా మీరు? తెలుగుదేశం తరఫున తీసుకున్నాం. పెన్షన్ తీసుకున్నారా మీరు? పొద్దున్నే 7,000 తీసుకున్నాను. చంద్రబాబు నాయుడు అన్నాడు నేను 4,000 చేస్తానని. ఆ 4,000 ప్రకారం ఫస్ట్ 7,000 ఇస్తానన్నాడు. ఆ 7,000 పొద్దున్నే తీసుకున్నాను నేను. ఇంకేడు నుంచి 4,000 ఇస్తాడు. ఆయన 5 పథకాలు చెప్పాడు బాబు గారు. 5 పథకాలు చేస్తాడు. ఇప్పటికి 1 ఇవాళ చేశాడు, ఇంకా 4 కూడా చేస్తాడు.